సో మ్యామ్ అంటే ఈ డబ్బింగ్ అనేది అంత ఈజీ అనుకునే పని అయితే కాదు. అంటే అస్సలు చూసే కాదండి. వాళ్ళందరూ అనుకుంటారు ఏముంది 4 డైలాగ్స్ చెప్పేస్తారు అంతే. అని. సో మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో పడ్డ కష్టం ఏంటి? లేదా తను చేస్తున్నప్పుడు పడ్డ కష్టాలేంటి డబ్బింగ్ కోసం? స్టార్టింగ్ అండి నేను మైక్ ముందుకి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్టే గంభీరంగా నవ్వుతూ డైలాగ్ చెప్పే అంత బరువైన ఇచ్చారనమాట డైలాగ్. యాక్చువల్‌గా అది క్యారెక్టర్ కాదు. చిన్న బిట్టే అనమాట. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ వస్తుంటాయి కదా సీరియల్స్‌లో మధ్య మధ్యలో. అవును. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరే. కానీ అందులోనే నవ్వుతూ చెప్పాలి ఆ డైలాగు. నాకు రాదు. నవ్వడం రాదు. ఏడవడం రాదు. పక్కన కూర్చుని వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏముంది ఓ సింతేనా ఇది చాలా సింపుల్ అనేదాన్ని. మా వారు ఇది ఇండస్ట్రీ అమ్మ నీకెందుకు డబ్బింగ్, హ్యాపీగా నువ్వు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఆర్జేయింగ్ చేసుకుంటున్నావు 102.8లో ఆ రెండు చేసుకుని నీకు ఎందుకు డబ్బింగ్ ఫీల్డ్, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నాను నాకు తెలుసు కదా, వద్దు అన్నా సరే లేదు లేదు నాకు ఇంట్రెస్ట్, మా సిస్టర్ కూడా వచ్చింది నేర్చుకోవడానికి, ఇద్దరం ఉన్నాం కదా వెళ్తాం, ఇంకా నీకెందుకు భయం అని చెప్పి ఒప్పించుకుని మరీ వెళ్ళాను. ఒక 6 months అబ్జర్వ్ చేశాను. సరే పాపం రోజు అబ్జర్వేషన్కి వస్తున్నారు కదా, ఒక రోజు ఒక డైలాగ్ చెప్పి ఒక సీన్ రాద్దాంలే, ఒక 200 వస్తాయి కదా వాళ్ళకి, ఒక కన్విన్స్ 100 రూపీస్ వస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఇస్తే నేను చెప్పలేకపోయాను లిటరలీ.